ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయని గదిలో ఎవరు లేని సమయం చూసుకొని దొంగలాగా చీరలన్నీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే నయని, హాసిని ఆ గది దగ్గరికి వస్తూ ఉంటారు. చెల్లే అని హాసిని మాటలు వినబడటంతో, అమ్మో వీళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా నేను చీరలు తీసేసుకోవాలి అని వల్లభ ఏదో ఒక చీరని చేతిలో తీసుకొని అక్కడి నుంచి మంచం చాటుగా కింద దాక్కొని ఉంటాడు. అక్క, పుండలి బాబు పడుకున్నాడా అని నయని అంటుంది. పడుకున్నాడు చెల్లి అని హాసిని అంటుంది. అప్పుడే గదిలో కప్బోర్డ్ తెరిచి ఉండడాన్ని గమనించిన నయని, అరే ఈ చీరల కప్బోర్డ్ ఇలాగే తెరిచి ఉందేంటి అని నయని అంటుంది. అయితే నేను కేకలు పెట్టనా చెల్లి అని హాసిని అంటుంది. ఎందుకక్క అని నయని అంటుంది. ఎందుకంటే దొంగలు పడ్డారేమో చెల్లి, అందుకే కేకలు పెడితే అందరు వస్తారు కదా, ఆ దొంగని పట్టుకోవచ్చు కదా అని హాసిని అంటుంది. అయ్యో అక్క, కప్బోర్డ్లో నా చీరలు, అమ్మగారి చీరలు తప్పిస్తే ఇంకేమీ లేవక్క. అయినా దొంగతనం చేసేసరికి ఏమీ లేవు. ఏమో చీరలు దొంగతనం చేయడానికి ఎవరైనా వచ్చారేమో అని హాసిని అంటే, చిలిపి కృష్ణుడు అయి ఉంటాడా అని నయని అంటుంది. మడతలు నన్ను చిలిపి కృష్ణుడు అంటుంది అని వల్లభ దాక్కొని చాలా మురిసిపోతూ ఉంటాడు. చిలిపి కృష్ణుడిలాగా దొంగతనం చెయ్యాలి అంటే అది విశాలకే సాధ్యం, అందులోనూ నీ చీరలు కదా చెల్లి అని హాసిని అంటే, అక్క బాబుగారు రాముడే అక్క అని నయని అంటుంది. మరి చిలిపి కృష్ణుడు నా మొగుడు అంటావా అని హాసిని అంటే, నీ భర్త వల్లభ బావగారు అయి ఉండొచ్చక్క అని చిలిపి కృష్ణు అంటూ నయని కప్బోర్డు వేయడానికి దగ్గరికి వస్తుంది. అప్పుడే హాసిని కూడా మాట్లాడుతూ అక్కడికి వచ్చి చూసుకోకుండా వల్లభ చెయ్యిని తొక్కి పాడేస్తుంది. వల్లభ కెవ్వుమని అరిచలేక, ఆ నొప్పిని భరించలేక, ఏంటి నా చెయ్యిని ఇలా తొక్కేస్తున్నావు, కాస్త ఉంటే నేను అరిచానంటే నేను చీర దొంగతనం చేయడానికి వచ్చానని మీకు తెలిసిపోతుంది అని వల్లభ వెలవెలలాడిపోతూ ఉంటాడు. మరి నయని హాసినికి వల్లభ దొరికిపోతుడా, చీర ఎందుకు దొంగతనం చేస్తున్నాడన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.